హాయ్ హలో నమస్తే అందరికీ. ఇది మన తెలంగాణ రాష్ట్రం నుండి ఒక గ్రామానికి సంబంధించిన బస్ స్టాప్. ఇది చూస్తున్నారు కదా, బస్ స్టాప్ ఇలా గడ్డిలో మొలుస్తుందో అంటే ప్రస్తుతం అది వాడుకలో లేదు. అంటే వాస్తు లేదో మరి ఏం లేదో అర్థమైతలేదు. మరి కట్టించిన గ్రామ సర్పంచ్ గారికి తెలియాలి, లేదా ఎమ్మెల్యే గారు, మంత్రి గారికి, లేదా ముఖ్యమంత్రి గారికి తెలియాలి. ఫోటో మాత్రం మన కేసీఆర్ సార్దే ఫోటో ఉన్నది. కట్టించిండు ఆయన పాపం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయింది కాబట్టి మన దగ్గర 4 రూపాయలు కనబడ్డాయి. కానీ ప్రతి గ్రామానికి మంచి చేయాలనుకున్న ఆయన ఒక మంచి ఆలోచన అంత మంచిదే. కానీ మరి ఇది ఎందుకు వాడుకలో లేదు? మరి అడగాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉండాలా? మరి ఎందుకు లేదనేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు, ఎందుకంటే ప్రభుత్వాలు ఏమైనా కానీ వాళ్ళ జేబుల నుండి ఇవ్వవు. ట్యాక్స్ రూపంలో మన నుంచే మనం కట్టిన డబ్బులే మనకు ఇస్తారు. కాబట్టి మన కంట్లో మన వేలు పెట్టే పొడుచుకుంటున్నాం. కొంచెమైనా గ్రామస్తులకు, గ్రామ యూత్ అన్నలకు బాధ్యత అనేది ఉండాలి. మరి ప్రభుత్వం మనకు కట్టించింది, మరి దాన్ని యూజ్ చేసుకోవాలి. అరే అయ్యా, మనమే మన డబ్బులతోటి కట్టిన మన బస్ స్టాప్ ఇది, మరి దీన్ని ఎందుకు ఫ్రీగా వదులుకుందాం? మరి అదే మన గ్రామ పంచాయతీ నుంచి తీసిన డబ్బులు మనిషికి 1000-2000 రూపాయలు, ఒక 5000 ఎంతనో తోసిన కాడికి దాతలుగా ముందుకొచ్చి కట్టుకుంటే యూజ్ చేసుకోకపోదుమా? యూజ్ చేసుకుంటాం. ఇది ఎందుకంటే మనం నేరుగా డైరెక్ట్ కడతలేము కాబట్టి, ట్యాక్స్ రూపంలో రోజు పప్పు, అన్నం, ఉప్పు, కారం తింటున్నాం కాబట్టి, దాంట్లో మనం కడుతున్నాం కాబట్టి దాంట్లో పోయే పన్ను మనకు కనబడతలేదు కాబట్టి బాధ అనిపించదు. ఇక్కడ బాధ ఎవరికి అనిపిస్తుంది అంటే, డైలీ వైజ్ లేబర్ పని చేస్తారు చూడు, అంటే నాలంటోడు, నాకు ఇప్పుడు 34 సంవత్సరాలు, అంటే దాదాపు